Welcome, friends. Welcome to Keva Kaipo Industries. So, so we are on the topic, a wonderful topic, product information of 1200 rupees range. So, very happy. సో మనం ఇంతకు ముందు జ్యూసెస్ సిరప్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు టాబ్లెట్స్ క్యాప్సూల్స్ అది వచ్చేసి 1200. సో ఆ ఎంఆర్పితో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అది ఎలా పనిచేస్తాయి, ఏ రకంగా అని చెప్పేసి మనం ఈరోజు 48 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో సో ఒక టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒక ప్లేస్ లో కూర్చొని వింటూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. సో 48 ప్రోడక్ట్స్ గురించి మనం ఈరోజు ఇన్ఫర్మేషన్. సో ఇంతకు ముందు 50+ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాం, ఈరోజు 48+. సో నెక్స్ట్ గానీ అంతే, మళ్ళీ ఇంకా ఒక 60-70 ప్రోడక్ట్స్ గురించి ఒకేసారి చెప్పేస్తా. తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి, ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి నేను మళ్ళీ చెప్తూ వస్తాను, రైట్? సో ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు తెలుసుకోవాలన్నా చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక సింగిల్ మీటింగ్ లోనే మాక్సిమం ప్రోడక్ట్స్ కవర్ చేసే దానికి ఈ ఒక మీటింగ్ అని చెప్పొచ్చు, రైట్? సో దీంట్లోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వేరే ఎక్కడ మనం గ్రహించలేము. అంటే ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక 4-5 రకాలుగా కాంబినేషన్ చేయొచ్చు అనమాట. అటువంటి ప్రోడక్ట్స్ మన కేవా కైపోలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకోండి, హార్ట్ కేర్ ఉంది, హార్ట్ కేర్ జ్యూస్ ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఒక సింగల్ ఆర్గాన్ పైన వర్క్ చేసేటువంటి ప్రోడక్ట్స్ అనమాట. సో వాళ్ళకి రీజనబుల్ గా అనిపించాలా, అఫోర్డబుల్ గా అనిపించాలా, తర్వాత రకరకాలుగా అంటే ఒక పూర్ పీపుల్ గానీ రీచ్ అయ్యేట్లా హార్ట్ టానిక్ అని వస్తుంది, సింపుల్ 80 రూపీస్ టానిక్ అని వస్తుంది. సో అట్లా సో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, హ్యాట్సప్ టు కేవా కైపో ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఎవరు చేయరు, ఏదో ఒక ప్రోడక్ట్ మాత్రమే చేస్తారు. హార్ట్ అంటే హార్ట్ కేర్ ఒక్కటే ఉంటుంది, వేరే కంపెనీలో ఏదేది ఉండదు. మన దాంట్లో జ్యూస్ ఉంది, డ్రాప్స్ ఉంది, తర్వాత టాబ్లెట్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ ఒక్క కంపెనీలో మాత్రమే ఇన్ని రకాల, మీకు ఏ రకమైతే కావాలో ఆ రకంగా మనం చూస్ చేసుకుని మనం ప్రోడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు. సో అటువంటి ప్రోడక్ట్ మన కేవా కైపో ఇండస్ట్రీలో ఉన్నాయన్నమాట, రైట్? సో ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ నోట్ చేసుకోండి, చివరికి మీరు టెస్ట్ చేయొచ్చు, లేకపోతే అడగచ్చు, రైట్? రైట్. సో ఆయుర్వేదిక్ వెల్నెస్ టార్గెట్ రేంజ్, సో 1200 rupees maybe. So live healthy with Keva wellness products, right? First thing is here, Moringo Plus. మొరింగో ప్లస్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో మీ మొరింగో ప్లస్ అంటే మునగాకు కొంచెం తెలుసుంటారు, మునగాకు, రైట్? సో దాని నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నట్టు, వేరేదేం లేదు. సో దీంట్లో ఏమంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్ అంటే సెల్ ప్రొటెక్షన్ చేసుకునేటివి చాలా ఎక్కువగా, కాబట్టి కంటిలో ఉండే సమస్యలు కానీ ఇవి తగ్గిపోతాయి. న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ దీని ద్వారా తగ్గించవచ్చు. తర్వాత కాన్స్టిపేషన్ అంటాం, అంటే బేది కరెక్ట్ గా కాకపోవడం, రైట్? తర్వాత గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ అంటారు, అంటే పేగులో, పెద్ద పేగులో లోపల లైనర్ వచ్చేసి వాపు వచ్చేదాన్ని కొలైటిస్ అంటారు. సో అల్సరేటివ్ కొలైటిస్, దాంట్లో అల్సర్స్ ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కువ ఉంటుంది, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఒక ప్రోడక్ట్ సూపర్ గా పనిచేస్తుంది అని చెప్పారు. ఒక పేషెంట్ కి, చాలా మందిలో చూశాను, ఊరినే అనవసరంగా బేదులు అవుతూ ఉంటాయి. కొంత ఏం ప్రోడక్ట్స్ టాబ్లెట్స్ చేసుకున్నా, చూపించుకున్నా అలానే ఉండేవాళ్ళు. నేను మొరింగా ప్లస్ ఇచ్చిన తర్వాత క్రానిక్ గా ఉండేది, సుమారు సంవత్సరాల కొద్దీ అలా సమస్య ఉండేది. ఈ ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నార్మల్ అయింది. అంటే దీంట్లో వాళ్ళకి అల్సరేటివ్ కొలైటిస్ ఉండొచ్చు. సో దాని నుంచి ఏమవుతుంది, వాళ్ళకి బేది అంటే డైజెషన్ కాకపోవడము, లేకపోతే ఎప్పుడూ బేది అవుతూ ఉండడము, లేకపోతే కడుపులో మంట ఉండడం, ఇలాంటి సమస్యలు ఉండేవి. సో నేను ఆ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చాలా వరకు మంచి రిలీఫ్ వచ్చింది. తర్వాత బోన్ హెల్త్, మీకు తెలుసు బోన్ హెల్త్ అంటేనే దాని పేరు ఉంది, బోన్ రిలేటెడ్ హెల్త్ అనమాట. సో దాంట్లో కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువ కావాలన్నా మన బాడీకి, సో బోన్ గట్టిగా ఉండాలన్నా, బోన్ స్ట్రక్చర్స్ కరెక్ట్ గా ఉండాలన్నా, మజిల్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలన్నా, తర్వాత కాల్షియం కరెక్ట్ గా ఉండాలన్నా బాడీలో, సో ఈ బోన్ హెల్త్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి పవర్ ప్లస్. సో ఇదేంటంటే ఇంప్రూవ్స్ విటాలిటీ, టోటల్ ఎనర్జీ. సో మన బాడీకి ఏదైతే ఎనర్జీ కావాలో అదంతా మనకి ఈ ఒక పవర్ ప్లస్ ద్వారా సమకూర్చవచ్చు అని చెప్పొచ్చు. తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్, సో మగవాళ్ళలో వచ్చేసి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్
ఇంప్రూవ్ కావడం వల్ల సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. తర్వాత వచ్చేసి హార్ట్ కేర్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, హార్ట్ కేర్ సింపుల్, దాని పేరే ఉంటుంది, ఆర్గాన్ పేరే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. హార్ట్ కేర్ ఇదేం చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి పంపింగ్ కెపాసిటీ పెంచుతుంది అనమాట. అంటే హార్ట్ నుంచి సో ధమనులకి, సిరలకి బ్లడ్ పంప్ చేయాలంటే కొంతవరకు కొన్ని సమయాల్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో ఇది హెల్ప్ చేస్తుంది బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా అయ్యేదానికి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, తర్వాత ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్, ఇన్ని రకాల కాంబినేషన్ తో ఉండడం వల్ల అది మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ఒమేగా 3. ఇక్కడ ఒమేగా 3 వచ్చేసి గుడ్ హెల్త్ ఫర్ సపోజ్, సో మనకు మంచిగా ఆరోగ్యం ఉండాలా, వెరీ ఇంపార్టెంట్. తర్వాత స్పెషల్లీ హార్ట్ బాగుండాలంటే సో ఈ యొక్క ఒమేగా 3 సాఫ్ట్ జెల్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నెయిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఎస్ఎన్హెచ్ మాదిరిగా మనం ఏదైతే రికమెండ్ చేస్తామో ఎస్ఎన్హెచ్, దాని బదులుగా ఒమేగా 3 కానీ ఇవ్వచ్చు. దాంతోపాటు హెల్త్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది పనిచేస్తుందని చెప్పొచ్చు. తర్వాత డయాబాఫిట్. సో మీకు తెలుసు, డయాబెటీస్ అంటేనే అర్థమవుతుంది మీకు, షుగర్ అనే సమస్యకి మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి. ప్రొవైడ్స్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ది డయాబెటిక్ పేషెంట్. పేషెంట్ కి ఒక న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఏదైనా కావాలంటే సో ఈ ప్రోడక్ట్ మనము రికమెండ్ చేయొచ్చు. వాళ్ళలో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు సరిగా తినరు. సో తినేటువంటి ఉన్నా కానీ వాళ్ళు లిమిటెడ్ గా ఉంటాయి. ఇవే తినాలా అవే తినాలని రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ తినలేరు. ఓన్లీ ఒక రొట్టె ఏదో చప్పగా ఉండేటువంటి తింటాంటారు కాబట్టి వాళ్ళ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది జరగదు. సో ఇది మనం ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఒక నిమిషం. తర్వాత సపోర్ట్స్ రెగ్యులేటింగ్ ఇన్సులిన్ లెవెల్. మన బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నా సో నార్మలైజ్ చేసేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత బాడీస్ ఇమ్యూనిటీ కానీ, ఎనర్జీ లెవెల్ కానీ పెంచుతుంది. తర్వాత ఇమ్యూనిటీని పెంచుతుంది. తర్వాత వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ థైరాయిడ్ కేర్. మీరు నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ థైరాయిడ్ కేర్ సింపుల్ గా ఉంది. అంటే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో థైరాయిడ్ ఏదైనా సమస్య ఉంటే అది హైపోథైరాయిడ్ కావచ్చు, లేకపోతే హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అంటే ఆ బి అది సారీ థైరాయిడ్ ఎక్కువగా ఉండడం. సో హైపోథైరాయిడ్ అంటే తక్కువ ఉండడం, హైపర్ అంటే ఎక్కువ ఉండడం, హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం, రైట్. సో ఏదైనా ఇంకా వేరే అడ్రినల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే కిడ్నీలో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఈ ఒక ప్రోడక్ట్ పనిచేస్తుందని చెప్పారు. తర్వాత మెన్స్ట్రువల్ కేర్. మెన్స్ట్రువల్ మీన్స్ సో పీరియడ్స్ అనమాట. సో రెగ్యులర్ గా కొంతమందికి పీరియడ్స్ కాకపోవడం ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఒక ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. దాంతోపాటు మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ లేదంటే, తర్వాత వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ముట్టు కరెక్ట్ గా కాదు, తర్వాత చిన్న చిన్న గుల్లలు అయ్యేది, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది, లేకపోతే బ్లీడింగ్ తక్కువ అయ్యేది, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మెన్స్ట్రువల్ కేర్ ప్రోడక్ట్ అనేది సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి డైలీ సూపర్ ప్లస్. డైలీ సూపర్ ప్లస్, డైలీ మీన్స్ డైలీ కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనకి డైలీ న్యూట్రిషన్ కావాలి. సో ఆ న్యూట్రిషన్ అనేది మనం అన్ని రకాల ఫుడ్ మనం తినలేము. సో ఈ ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల అన్ని రకాల మనకి న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది. సో విటాలిటీ, సో ఓవరాల్ మనకి ఎనర్జీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అంతా ఎనర్జీ ఉండాలంటే సో డైలీ సూపర్ ప్లస్ అనే ప్రోడక్ట్ సూపర్ అని చెప్పొచ్చు. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అయ్యేదానికి, తర్వాత డైజెషన్ కరెక్ట్ గా కావడం వలన, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్తం కానీ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలన్నా ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఫ్రీ రాడికల్స్ అటాకింగ్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ఉండేదాని వల్ల సో సెల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. సెల్యులర్ లెవెల్లో హెల్తీగా ఉంటుంది కాబట్టి ఆర్గాన్స్ బాగుంటాయి, టోటల్ బాడీ ఇంకా హెల్తీగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత బూస్ట్ మెటబాలిజం. మనం తిన్నటువంటి ఆహారం
కరెక్ట్ గా అది కట్ అంటే తిన్న ఆహారం జస్ట్ మనం తిన్నది కెటబాలిజం అంటారు. అంటే తిన్నటువంటిది కట్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆ చిన్న చిన్న పీసెస్ గా అయిపోయి మళ్ళీ దాని ఎనర్జీగా ప్రొడక్షన్ అవుతుంది. దీన్ని మెటబాలిజం అంటారు. సో మనం తిన్నటువంటి ఆహారం ఒక పార్ట్ నుంచి లాస్ట్ వరకు ఎనర్జీ ప్రొడక్షన్ వరకు అయ్యేదాన్ని మెటబాలిజం అని చెప్తాం. సో అలాంటి ప్రాసెస్ జరిగేదానికి ఇది డైలీ సూపర్ ప్లస్ అనేది అవసరమైంది. తర్వాత కేడీ కేర్, కేడీ మీన్స్ కిడ్నీ. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి పోవాలంటే కిడ్నీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ కేడీ కేర్ అనేది ఇది తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు యూరిన్ కరెక్ట్ గా అయ్యేదానికి కానీ, తర్వాత ఫాస్ఫేట్ కానీ కాల్షియమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నా సో ఇది బ్యాలెన్స్ చేసేదానికి కానీ, అంతేకాకుండా కిడ్నీలో పెయిన్ ఉన్నా లేకపోతే యూరెథ్రాల్లో పెయిన్ ఉన్నా అంటే మూత్రనాళంలో ఏమైనా పెయిన్ ఉన్నా నొప్పి ఉన్నా ఇది తగ్గించేస్తుంది అనమాట. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధిత రోగాలు ఏదైనా ఉన్నా కానీ ఈ ఒక ప్రోడక్ట్ తో మనం తగ్గించు. సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఆకలి కాకపోయినా, తర్వాత రక్తం తక్కువ ఉన్నా ఈ ఒక ప్రోడక్ట్ అనేది స్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొంచెం బ్లడ్ అనేది తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. ల్యూకో కేర్, ల్యూకో మీన్స్ లుకోరియా అంటాం, అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్. సో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ల్యూకో కేర్ అనేది మనం ఇస్తాం. తర్వాత దీంట్లో కొంతమందికి వైట్ గా ఉండొచ్చు, కొంతమందికి ఎల్లో డిశ్చార్జ్ ఉండొచ్చు. ఏదైనా మనం ఇదే ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. సో దీన్ని ఇవ్వడం వల్ల సో హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. దాని తర్వాత జెనిటల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఆ ఒక ప్లేస్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటాయి. సో అలాంటి కండిషన్ లో ఇవి ముందుకి అంటే కొంత కొంత పెద్ద పెద్ద రోగాలకి కారణం అయితే ఉంటాయి. సో అలాంటి వాటిని ప్రివెంట్ చేయాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ లుకోకోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత పెల్విక్ రీజన్ లో ఏదైనా కంజెషన్ అనిపించింది అంటే కొంతమందికి బ్లడ్ ఫ్లో అనేది కొంచెం కొంచెంగా ఉంటుంది, ఇన్కంప్లీట్ గా ఉంటుంది. అలాంటి సందర్భంలో అవి కొంత ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో. అలాంటి ఫ్లో కరెక్ట్ గా ఉండాలంటే గానీ ఈ యొక్క ప్రోడక్ట్ బాగా మనం రికమెండ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. తర్వాత స్లీప్ ఎయిడ్ దీని పేరే ఉంది, స్లీప్ ఎయిడ్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ బై ప్రమోటింగ్ డీపర్ అండ్ మోర్ రెస్ట్ఫుల్ స్లీప్. సో దీంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ద్వారా సో మనకేంటి నిద్ర, ఒక డీప్ నిద్ర పడుతుంది. తర్వాత యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, తర్వాత డిప్రెషన్స్ కానీ ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నా ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల ఆ సమస్యలు తగ్గితే న్యాచురల్ స్లీప్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అని చెప్పినచ్చు. ఎందుకంటే బయట మార్కెట్ లో దొరికేవన్నీ సో న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక నరాలకు సంబంధించిన రోగాలు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి. బట్ మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో న్యాచురల్ గా మనకి నిద్ర వస్తుంది. తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంది కాబట్టి నిద్ర మాత్రం అనేది మనకి ఈజీగా ఈ యొక్క ప్రోడక్ట్ ఈజీగా నిద్ర అనేది పడుతుందని చెప్పొచ్చు. సో స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, తర్వాత స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది అనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పొచ్చు. తర్వాత మీకు ఇక్కడ గమనించవచ్చు మెమరీ ప్లస్, సింపుల్ మెమరీ ప్లస్. సో ఇట్ ఇస్ ఏ మెమరీ ఎన్హాన్సర్. సో మనకి మరుపు, చాలా మందిలో మరుపు అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఒక మెమరీ ప్లస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మరుపు అనేది తగ్గుతుంది. చాలా మంది మర్చిపోతుంటారు ఇప్పుడు ఉండే సిచ్యుయేషన్ లో. సో 30-40 ఇయర్స్ లోనే మరపు అనేది ఎక్కువగా అయిపోతుంది. చిన్న పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళకి ఈ ఒక మెమరీ ప్లస్ ఇవ్వడం వల్ల సో మెమరీ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. సో కొంతమందికి ఆ, చదువుకోవాలన్నా, రాసుకోవాలన్నా, గుర్తు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళన్నిటికీ ఈవెన్ బిహేవియర్ లో కానీ చేంజెస్ ఉంటే అలాంటి వాళ్ళకి మెమరీ ప్లస్ అనేది చెప్పొచ్చు. తర్వాత బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ గా ఉండాలంటే, వాటి పనితీరు ఇంకా ఎక్కువగా ఉండాలంటే గానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. తర్వాత పిల్లల్లో లేకపోతే పెద్దల్లో సో ఒక లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అంటే ఆ, ఒక దానిపైన వాళ్ళు ఫోకస్ చేయలేక సో ఎట్లా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళకి కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇమ్యూనో రిచ్ అని ఉంది. ఇమ్యూనో రిచ్ అంటేనే మీకు ఐడియా అవుతుంది ఇమ్యూనిటీని బిల్డ్ చేసేటువంటిది. సో దీంట్లో లైక్ అలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివన్నీ ఉన్నా సో ఈ ఒక ప్రోడక్ట్ ద్వారా మనము తగ్గించవచ్చు. సో బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, టీత్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, సో గాయం జల్దీ మానాలన్నా, లేదా సో కాలిండే గాయాలు కానీ, ప్లాస్టిక్ సర్జరీ గాయాలు కానీ ఇవన్నీ జల్దీ మానాలన్నా కానీ ఈ ఒక ప్రోడక్ట్
రికమెండ్ చేయొచ్చు. అంతేకాకుండా బాడీ డిటాక్సిఫికేషన్ కోసం ఈ ఒక ప్రోడక్ట్ సూపర్ గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా బాడీలో ఉండేటువంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఏవైనా ఉన్నాయో అవి కానీ బయటికి రావాలన్నా ఇది సూపర్ గా పనిచేస్తుంది. తర్వాత కంప్లీట్ హెల్త్ సపోర్ట్. సో మనకి ఏదైతే ఆరోగ్యంగా ఏదైతే సమస్య లేకుండా ఉండాలనుకోండి, స్పెషల్లీ ఇమ్యూనిటీ బాగుండాలంటే, సో బాడీలో టాక్సిన్స్ బయటికి పోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన బాడీ అనేది క్యూర్ అంటే ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇమ్యూనో రిచ్ అనేది అటువంటి పనితీరుని కనబరుస్తుందని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి ఫోలిక్ యాసిడ్. సో మీకు తెలుసు ఫోలిక్ యాసిడ్ గురించి. సో మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత ఐసైట్ ని పెంచుతుంది, హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది, తర్వాత ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది, మెంటల్ హెల్త్ సరి చేస్తుంది. సో ఇట్లా రకరకాలైనటువంటి ఆ, పనుల్లో ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కొంతమంది మూడ్ స్వింగ్స్ ఉంటుంది, ఏం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. స్పెషల్లీ ఆర్బిసి కౌంట్ తక్కువగా ఉంటుంది, సో రెడ్ బ్లడ్ సెల్స్ అనే కౌంట్ సరిగా ఉండదు, వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది. ఆ, అలాంటి వాళ్ళకి మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. కొంతమంది ఆకలి తగ్గిపోవడం కానీ, లేకపోతే ఎప్పుడు ఫ్యాటిక్ గా అనిపించడం కానీ, అలాంటి వాళ్ళకి మనం ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు, ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి, రైట్. తర్వాత వచ్చేసి అలర్జీ కేర్. దీని పేరే ఉంది అలర్జీ కేర్, యూస్ఫుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ అలర్జీస్. అన్ని రకాలైనటువంటి అలర్జీస్ కి ఇది ఉపయోగపడుతుంది. ఎన్హాన్సెస్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్, ఇమ్యూనిటీ బిల్డ్ చేసేదానికి. ఎందుకంటే అలర్జీస్ తగ్గాలంటే ఇమ్యూనిటీ పెరగాల, కాబట్టి ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీ హిస్టామినిక్ గా పనిచేస్తుంది, అంటే అలర్జీ రిలేటెడ్ యాంటీ హిస్టామిన్ అంటాం మనం. సో ఇది వేసుకున్న తర్వాత ఒక టైప్ నవ్వ కానీ ఇంకోటి కానీ అది ఉండదు. తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది అండ్ సప్రెసెస్ అలర్జిక్ రెస్పాన్స్. సో ఒక టైప్ ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుందని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి గార్లిక్ కేర్. గార్లిక్ అంటేనే మీకు అర్థమవుతుంది, రైట్, ఎల్లిపాయ. సో కొలెస్ట్రాల్ లెవెల్ ని సో తగ్గించడంలో పనిచేస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే సో బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో తర్వాత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలన్నా, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయాలన్నా, సో యాంటీ బ్యాక్టీరియల్ గా, తర్వాత యాంటీ పారాసైటిక్ గా, తర్వాత ప్రాపర్టీస్ సపోజ్ స్ట్రెంథన్స్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ది బాడీ అగైన్స్ క్యాన్సర్. సో యాంటీ బ్యాక్టీరియల్, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సో బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినా కానీ ఈ ఒక ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. తర్వాత యాంటీ పారాసిటిక్. సో పారాసైట్ అంటే ఒక అన్నోన్ థింగ్ మనకి మన దాంట్లో అంటే మన బాడీలో చేరుకోవడము, తద్వారా ఇంకో దానికి అంటే బాడీలో ఉండే పార్ట్స్ కి ఇబ్బంది పెట్టడం, మనం బాడీలో ఎక్స్ట్రా తింటూ ఇంకో దానికి ఇబ్బంది పెట్టేదని పారాసిటిక్ అంటే. అది తాను కాదు, ఇంకో దానిపై డిపెండ్ అయి ఉండేదని పారాసిటిక్ అంటారు. సో ఈ యాంటీ పారాసిటిక్ ప్రాపర్టీస్ దీంట్లో ఉండడం వల్ల సో క్యాన్సర్ సంబంధించిన రోగాలు ఉన్నా కానీ సో ఇది ప్రివెంట్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత న్యూరాలజిక్ కేర్. సో పేరే అర్థమవుతుంది, న్యూరాలజిక్ కేర్. సో న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్, సో యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో సెల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ కానీ. తర్వాత వచ్చేసి న్యూరో ప్రొటెక్టివ్. సో న్యూరో రిలేటెడ్ సమస్యలు ఏమంటే ఒక అంటే ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాడు, నరాలకి ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. యాంటీ యాంగ్జైటీ, సో యాంగ్జైటీ ఉంటే సో దానికి పనిచేస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంటా, యాంటీ ఇన్ఫ్లామేటరీ గా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, సో యాంటీ ఇన్ఫ్లామేటరీ అంటే వాపుకు విరుద్ధంగా, సో వాపు ఉంటే వాపుని తగ్గించే పని ఇది చేస్తుంది అనమాట. బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా కావడానికి కానీ, తర్వాత ఎనర్జీ బూస్టింగ్ కానీ, సో మెమరీ ఎన్హాన్స్ చేసే అంటే మెమరీ ఎక్కువగా అయ్యేదానికి కానీ, తర్వాత కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా కానీ. సో యాంటీ కన్వల్సెంట్ అంటే సో మూర్ఛ సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటాయా, సో అలాంటి వాళ్ళకి కానీ, సో ఇది ఫిట్స్ అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకి కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత యాంటీ డిప్రెసెంట్. సో డిప్రెషన్, ఎప్పుడు టెన్షన్ లో ఉండడము, సో ఏది ఆలోచన ప్రతి ఒక్కరి ఆలోచన చేసుకుంటూ మాట్లాడిందే మాట్లాడుకుంటూ ఉండడము, అలాంటి వాళ్ళకి కానీ ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు అనమాట. దీంతో పాటు ఒక స్లీప్ ఎయిడ్ కానీ లేకపోతే మెమరీ ప్లస్ కానీ మనం ఎక్స్ట్రా యూజ్ చేయొచ్చు, రైట్. అది కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో రికమెండేషన్ కాంబినేషన్ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి లివ్ కేర్. లివ్ మీన్స్ లివర్. ఇట్ హెల్ప్స్ టు ప్యూరిఫై బ్లడ్. సో రక్తాన్ని శుద్ధి చేసేదానికి హెల్ప్ చేస్తుంది అండ్ మే కరెక్ట్ ద లివర్ ఫ్రమ్ టాక్సిక్, ఫ్రమ్ క్రానిక్ ఇంజరీస్. సో ఎప్పుడు చాలా రోజుల నుంచి ఉండేటువంటి గాయాలను తగ్గించేయడానికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. స్లో డౌన్ ది హెపాటిక్ స్టెటోసిస్, అంటే ఫ్యాట్ వచ్చేసి ఎక్కువగా
లివర్ లో చేరుకోవడం, అప్పుడు దాని నుంచి ఫ్యాటీ లివర్ గా మారుతుంది. అలాంటి ఫ్యాటీ లివర్ నుంచి సో సమస్యను తగ్గించాలంటే ఈ ఒక లివ్ కేర్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. తర్వాత లివర్ సెల్స్ డ్యామేజ్ అయితే అంటే ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత డిటాక్సిఫికేషన్, బాడీలో ఉండే టాక్సిన్స్ బయటికి రావాలంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. తర్వాత మిల్క్ థిజన్ అని, డిటాక్సి ప్లస్ అని కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. సో స్పెషల్లీ ఫర్ లివర్ అని చెప్పొచ్చు. సో లివర్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు డిటాక్సిఫికేషన్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. అప్పుడు టాక్సిన్స్ అనేది బాగా బయటకు వెళ్ళిపోతాయి. సో డిసీజ్ ఫ్రీ అనేది అయిపోతుంది అనమాట. స్లో డౌన్ ది ఆల్కలిక్ లివర్ సిరోసిస్. సో ఆ, ఇది వచ్చేసి ఏఎల్డి అంటారు, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. సో ఈ విషయం అంటే ఇలాంటి రోగాలు ఏదైనా ఉన్నా కానీ అది తగ్గాల అంటే లివ్ కేర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ అని ఉంటాయి, ఏఎల్డి అండ్ ఎన్ఎల్డి అని చెప్పేసి. సో అది ఏది ఉన్నా కానీ ఈ లివ్ కేర్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత స్లిమ్ కేర్. సో స్లిమ్ దట్స్ ఇట్. సో దిస్ విల్ హెల్ప్ టు రిమూవ్ బాడీ ఫ్యాట్. బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ తగ్గించాలంటే, సో లావుగా ఉండే వాళ్ళు చిన్నగా కావాలంటే సో స్లిమ్ కేర్, బరువు తగ్గాలంటే స్లిమ్ కేర్. స్టే ఫిట్ అండ్ హెల్తీ రిమూవ్స్ ది బ్యాడ్ లిపిడ్ ప్రోటీన్స్. ఎక్కువ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా, లిపిడ్స్ ఎక్కువ ఉన్నా కానీ వీటిని తగ్గిస్తూ నార్మల్ వెయిట్ కి తీసుకొని వచ్చేది స్లిమ్ కేర్ అని చెప్పొచ్చు. డిక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫ్యాట్ ఫ్రమ్ ది ఫుడ్. సో ఫుడ్ లో ఉండేటువంటి ఫ్యాట్ కంటెంట్ కానీ ఇది తగ్గించేస్తుంది, బయటికి పంపించేస్తుంది. కీప్స్ ద పర్సన్ స్లిమ్ అండ్ ఫిట్. సో పర్సన్ వచ్చేసి స్లిమ్ గా ఫిట్ గా ఉండేటట్టుగా చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత అడిక్షన్ కేర్. సో ఇదేంటి? సో ఏదైనా వాళ్ళకి అలవాట్లు అంటే ఆల్కహాల్ అలవాటు కావచ్చు, స్మోకింగ్ అలవాటు కావచ్చు, చీవింగ్ అలవాటు కావచ్చు, ఏదైనా ఒక అలవాట్లు అనేది ఏదైనా ఉంది. సో వాళ్ళకి వ్యసనాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని తగ్గించేండిదే అడిక్షన్ కేర్. అడిక్షన్ అంటే వ్యసనం, సింపుల్. వాటిని తగ్గించాలంటే అడిక్షన్ కేర్ అనేది అవసరం. అది సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఫిజికల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, మెంటల్లీ, సో సైకాలజికల్ రెస్పాన్సెస్, ఇవన్నీ ఏదైనా ఉన్నా సో అడిక్షన్ కేర్ తో మనము వాటిని రికవర్ చేయొచ్చు. సో లాంగ్ లాస్టింగ్ గా పనిచేస్తుంది. అడిక్షన్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఫ్రమ్ ది అడిషన్ ఆఫ్ ఎనీ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. సో ఎనీ అంటే దేహానికి మనకి ఇబ్బంది పెట్టే ఎటువంటి సబ్స్టెన్సెస్ అయినా, ఫర్ సపోజ్ ఈ ఆల్కహాల్ మన దేహానికి ఇబ్బంది పెట్టేదే, స్మోకింగ్ ఇబ్బంది పెట్టేదే, వీటన్నిటి నుంచి రిమూవ్ చేయాలంటే, టాక్సిన్స్ రిమూవ్ చేయాలంటే సో అడిక్షన్ కేర్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండే దాని వల్ల సో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. తర్వాత గెట్ డ్రైడ్ అప్ డ్యూ టు ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఎనీ అదర్ పవర్ఫుల్ సబ్స్టెన్సెస్. సో ఇంతవరకు తీసుకునేటువంటి ఆల్కహాల్ త్రూ జరిగినటువంటి కెమికల్ ఒక రియాక్షన్స్ ఏమైనా బాడీలో ఉన్నాయి, రెసిడ్యూస్ ఏమైనా మిగిలినాయి, అది కానీ క్లీన్ కావాలంటే కానీ అడిక్షన్ కేర్ అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, డి3 మూడింటి కాంబినేషన్. సో జాయింట్ మూవ్మెంట్ కావాలన్నా, సో మజిల్ హెల్తీగా ఉండాలన్నా, తర్వాత ఫంక్షన్స్ అంటే మజిల్ సెల్స్ ఫంక్షన్ బాగుండాలన్నా, తర్వాత క్రాంప్స్ అంటే అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అంటుంటాం కదా, సో క్రాంప్స్ ఉన్నా కానీ, సో స్పామ్స్ ఉన్నా కానీ, సో గట్టిగా పట్టుకుని వదిలేయకుండా ఉంటది అలాంటి సిచ్యువేషన్ లో కానీ సో ఇది కానీ పనిచేస్తుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రియం కేర్. కొలెస్ట్రియం ఇది మనం అర్థం చేసుకోవచ్చు. కొలెస్ట్రియం నథింగ్ బట్ కొలెస్ట్రాల్ లెవెల్. సో టు అంటే కొలెస్ట్రాల్ లెవెల్ ని నార్మల్ చేయడానికి కొలెస్ట్రియం కేర్ అని చెప్తారు. సో హెచ్డిఎల్ కానీ, తర్వాత ఎల్డిఎల్ కానీ, ఇవన్నీ నార్మల్ గా ఉండాలంటే సో హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేస్తూ ఎల్డిఎల్ ని రెడ్యూస్ చేసేదానికి బ్లడ్ లో ఇది హెల్ప్ అవుతుంది. సో స్పెషల్లీ కొలెస్ట్రాల్ సంబంధించిన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఒక్క ప్రోడక్ట్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో రోగాలు రాకూడదు అంటే, కొంతమందికి వాంతి కానీ, లేకపోతే తల తిప్పడం కానీ, లేకపోతే కొంతవరకు గాబరా అంటుంటాం, యాంగ్జైటీ అంటుంటాం, సో అలాంటి సమస్యలు ఉన్నా కానీ కొలెస్ట్రియం కేర్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత బీపీ కంట్రోల్. సో హెల్ప్ ఇన్ యూరిక్ యాసిడ్ బ్యాలెన్స్. యూరిక్ యాసిడ్ ఏదైనా సమస్య ఉందనుకోండి, సో ఎక్కువ అవుతుంది, సో ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల సో స్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బీపీ టాబ్లెట్ వాడుతున్నప్పుడు నార్మల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పూర్తిగా లో కాదు కానీ నార్మల్ అవుతుంది, రైట్? సో మే డిటాక్సిఫై ద బాడీ. డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, యూరిక్ యాసిడ్ అనేది బయటికి పంపించేస్తుంది సో కిడ్నీ నుంచి.
తద్వారా ఏమవుతుంది, గౌట్ అనే ఒక ఒక ఎముకల సంబంధించినటువంటి రోగం అది కానీ తగ్గిపోతుంది అనమాట. సో దాని నుంచే కొంతమందికి చాలా వాపులు వస్తుంటాయి, నొప్పులు వస్తుంటాయి, కాళ్ళలో, చేతుల్లో, స్పెషల్ వేళ్ళల్లో ఎక్కువగా నొప్పులు ఉంటాయి, దాన్ని గౌట్ అంటారు. సో అలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుంచి వచ్చిండే వాపు కానీ, పెయిన్ కానీ, ఇవన్నీ ఉన్నా కానీ దీని నుంచి తగ్గియచ్చు అనేది చెప్పొచ్చు. రైట్, దట్ ఈస్ బీపీ కంట్రోల్ టాబ్లెట్. సో బీపీ కంట్రోల్ నుంచి బీపీతో పాటు ఇవన్నీ సమస్యలు, ఈవెన్ గౌట్ నుంచి ఆర్థరైటిస్ ఉండే ప్రాబ్లమ్స్, స్పెషల్లీ గౌట్ ఆర్థరైటిస్ అంటాం. సో ఆ నొప్పి ఉన్నా కానీ కీళ్ళు అంటే స్పెషల్లీ వేళ్ళకి సంబంధించిన ఏమి జాయింట్స్ ఉన్నాయి, జాయింట్స్ వాపు వస్తుంటుంది, దట్ ఈస్ గౌట్ ఆర్థరైటిస్ అంటారు. అది ఉన్నా కానీ ఇది తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి కొరియన్ రెడ్ జిన్సెంగ్ టాబ్లెట్. కొరియన్ రెడ్ జిన్సెంగ్ సో డిజైన్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఇద్దరికి, మెన్ కి ఉమెన్ కి ఇద్దరికి సంబంధించిన ప్రోడక్టే కొరియన్ రెడ్ జిన్సెంగ్. సో వాళ్ళు ఇద్దరిలో స్పెషల్లీ మెంటల్ అలర్ట్నెస్, ఎన్హాన్సెస్ ఎనర్జీ, మెయింటైన్ హెల్తీ బ్లడ్ షుగర్. మెంటల్ అలర్ట్నెస్, సో మెంటలీ వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ మీన్స్ వాళ్ళ టెన్షన్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, ఇంకోటి అలాంటివి ఉండకూడదంటే ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఎనర్జీ బాగుండాలంటే, తర్వాత బ్లడ్ షుగర్ కరెక్ట్ గా ఉండాలంటే, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఏదైనా సమస్యలు ఉన్నా ఈ ఒక ప్రోడక్ట్ ద్వారా మనం తగ్గించవచ్చు వాళ్ళకి. రైట్, తర్వాత కొంతమందికి స్టామినా లెవెల్ తక్కువ ఉంటుంది, సో స్పెషల్లీ ఇన్ ద మెన్, సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత డయాబెటీస్ ఉన్నా, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చేయొచ్చు. మామూలుగా సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్, హార్ట్ ఉండే సమస్యలు ఉండే వాళ్ళకి ఇవ్వరు, కానీ మన కొరియన్ రెడ్ జిన్సెంగ్ ఉండే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గితే, సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి సమస్య ఉండదు, అది కానీ వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి యూటీఐ కేర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఆల్ ఇది వచ్చేసి ఇట్ కంటైన్స్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్. సో యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వైరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మైక్రోబ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ వాపుకు సంబంధించిన ఏదైనా ఉన్నా, సో ఈ సమస్యలు ఏమున్నా స్పెషల్లీ యూరినరీ ట్రాక్ట్ లో అంటే మూత్ర సంబంధిత రోగాల్లో ఏమున్నా, బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, సో ఏ సమస్య ఉన్నా ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తద్వారా సో ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతే, అంటే ఆ అంటే మూత్రం ఉరి అనేది ఎక్కువగా ఉంటది, కొంతమందిలో నొప్పి అనేది ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ కొంతమందికి నొప్పి వస్తుంటుంది, మంట వస్తుంటుంది. అలాంటి టైంలో సో కలర్ చేంజ్ అవుతుంటుంది, అలాంటి వాళ్ళలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని ఫైండ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత మేక్స్ ద యూరినరీ ట్రాక్ట్ హెల్తీ. సో అది ఆ యూరినరీ ట్రాక్ట్ ని హెల్తీ ఉండేదానికి ఈ యొక్క ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఐ క్లీన్ అండ్ విజన్ కేర్ మనం అర్థం చేసుకోవచ్చు ఫర్ ఐ హెల్త్. సో కంటి ఆరోగ్యం కోసం, చూపు కోసం ఈ యొక్క ప్రోడక్ట్ ని మనము రికమెండ్ చేస్తాము. సో యాంటీ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంది, తద్వారా ఆ కన్ను అంటే ఆ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత అవుటర్ ఫ్యాక్టర్స్ సచ్ as డర్ట్ కానీ, ఇంకోటి కానీ, స్మోక్ కానీ, పొల్యూషన్ కానీ, సో ఇటువంటి సమస్యల నుంచి వచ్చిండేటువంటి ఇరిటేషన్ కానీ ఇది ఈ యొక్క ప్రోడక్ట్ వాడటం వల్ల సమస్యలు అనేటివి ఉండదు. రెడ్నెస్ కాదు, తర్వాత డ్రైనెస్ కాదు. ఎస్పెషల్లీ డ్రైనెస్ ఎక్కువైనప్పుడు కళ్ళు నొప్పి వస్తాయి, మంట వస్తాయి, ఒక టైపు నవ్వ వస్తుంది. అలాంటివన్నిటిని తగ్గించాలంటే సో ఐ క్లీన్ అనేది చాలా అవసరం అవుతుంది. కొంతమంది చూపు మందగిస్తుంది అని చెప్తా అంటారు, అలాంటి వాళ్ళకి కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. సో రిఫ్రెష్మెంట్ మీన్స్, సో కళ్ళు హెల్తీగా ఉండాలంటే కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డైజెస్టివ్ కేర్ ఫర్ డైజెషన్. సో ఇంప్రూవ్స్ డైజెషన్, సో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆకలి ఎక్కువైపోతుంది, కార్నేటివ్ అండ్ అపిటైజర్, సో కరెక్ట్ గా బేది అవుతుంది, తర్వాత ఆకలి అవుతుంది. సో మెయింటైన్స్ బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఈ రెండు జ్యూస్ డైజెషన్ కావాలంటే అవసరం అయితే కరెక్ట్ గా టైంకి అది జ్యూస్ రిలీజ్ అవుతుంది, తద్వారా ఏమవుతుందంటే డైజెషన్ అనేది కరెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో మనం తిన్నటువంటి ఫుడ్ అబ్జార్బేషన్ కరెక్ట్ కావాలంటే, దాని నుంచి మనకి ఎనర్జీ రావాలా, తినిండే ఫుడ్ మనకు ఉపయోగపడాలా, సో అలాంటి టైంలో డైజెస్టివ్ కేర్ అనేది హెల్ప్ అవుతుంది. కొంతమంది తింటారు,
సో వారికి తిన్నంది ఉపయోగపడటం లేదు అన్నట్టుగా అనుకుంటుంటారు. అలాంటి టైంలో సో ఈ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది, అప్పుడు డైజెషన్ కరెక్ట్ జరుగుతుంది, అప్పుడు బ్రీదింగ్ అని కరెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఫర్ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్. సో తర్వాత వచ్చేసి యంగ్. ఇప్పుడు మనం చూస్తేనే చెప్పొచ్చు యంగ్ అంటే మీన్స్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలంటే, డైజెషన్ కరెక్ట్ గా ఉండాలంటే, తర్వాత వచ్చి హార్ట్ బాగుండాలంటే, బ్రెయిన్ బాగుండాలంటే, తర్వాత మూడ్ కరెక్ట్ గా ఉండాలంటే, తర్వాత స్లీప్ నిద్ర కరెక్ట్ గా ఉండాలంటే, తర్వాత డైజెషన్ కరెక్ట్ గా ఉండాలంటే, సో ది యంగ్ ప్రోడక్ట్ అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సో ఇటువంటి సమస్యలన్నింటినీ తగ్గిస్తుందని చెప్పొచ్చు. సో ఈవెన్ క్యాన్సర్ సంబంధించిన రోగాలు కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే సెల్ వచ్చేసి అంటే సారీ ఇమ్యూనిటీ, మనలో ఉండే ఇమ్యూనిటీ బాడీ సో సెల్ అటాక్ చేయడం అనమాట. సో అంటే లోపల మన సిస్టమ్ ని అటాక్ చేయడం, దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ, మీకు తెలిసింటే కొన్ని సోరియాసిస్ ఇవన్నీ సమస్యలన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. సో ఇవన్నీ సమస్యలు అంటే ఇలాంటి వాటికి సమస్య ఉన్నా కానీ సో డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ, సో అలాంటి వాటిని అన్నిటిని మనం యంగ్ టాబ్లెట్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ప్లేట్లెట్స్ బూస్టర్. సో ప్లేట్లెట్స్ అంటే మీకు అర్థమవుతుంది వైట్ బ్లడ్ సెల్స్, రైట్. సో ఈ వీటి కౌంట్ ని బూస్ట్ చేయాలంటే ఎక్కడ తక్కువ ఉంటుంది, స్పెషల్లీ కొన్ని ఫీవర్లలో తక్కువ ఉంటుంది, డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా ఫీవర్ కానీ, సో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఈ ఒక ప్లేట్లెట్స్ అనేటివి తగ్గిపోతాయి, అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో అలాంటప్పుడే సమస్యలు అనేది ఎక్కువ అవుతాయి. అలాంటి టైంలో ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల సో ప్లేట్లెట్ కౌంట్ కరెక్ట్ గా అవుతుంది, తద్వారా వాళ్ళు హెల్తీ అవుతారు. దీంట్లో ఉండేటువంటి పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల సో మంచి రిజల్ట్స్ అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, సెల్ ప్రాబ్లమ్స్, సెల్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కానీ అక్కడ నుంచే రిపేర్ అవుతాయి. సో అక్కడ నుంచి సో టిష్యూ బాగుంటుంది అంటే ఆర్గాన్ బాగుంటుంది అని చెప్పొచ్చు. సో ఎక్కడన్నా డ్యామేజ్ అవుతుంది, సో ఫ్రీ రాడికల్స్ నుంచి ఎక్కడైనా సెల్ డ్యామేజ్ అవుతుందంటే దాన్ని ప్రివెంట్ చేసేదానికి కానీ ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఆర్బిసి ప్రొడక్షన్ ఎక్కువ కావాలంటే, రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ కావాలంటే సో ఈ ఒక ప్రోడక్ట్ మనము చెప్పొచ్చు. ఇంతకు ముందు ఐరన్ ఫోలిక్ యాసిడ్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేసేదానికి ఇది ఒకటి వచ్చేసి ప్లేట్లెట్ బూస్టర్ అని చెప్పొచ్చు, రైట్. తర్వాత వచ్చేసి ఉమెన్ ఫర్టిలిటీ కేర్. సో ఉమెన్ ఫర్టిలిటీ సో ఉమెన్ ఫర్టిలిటీ మెన్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ ఫర్టిలిటీ. సో మెన్ ఫర్టిలిటీలో మనము పవర్ ప్లస్ అనేది రికమెండ్ చేయొచ్చు, ఎనర్జీ ప్లస్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది, సో శిలాజిత్ అని కానీ, సో అలా కొన్ని ప్రోడక్ట్స్ లో మనం మెన్ ఫర్టిలిటీలో మనం రికమెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉమెన్ ఫర్టిలిటీలో వచ్చేసి అంటే ఆడవాళ్ళ సమస్యలు వచ్చేసి సో న్యాచురల్ గా వాళ్ళకి అంటే చాలా మంది పిల్లలు కాకపోవడము, సో ఎగ్ సరిగా రిలీజ్ కాకపోవడము, సో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండడము, లేకపోతే సైకిల్ ప్రాబ్లం ఉండడము, లేకపోతే పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, అలాంటి వాళ్ళకి మనం ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు, రైట్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా వాళ్ళకి ఈ ఒక ప్రోడక్ట్ చేయొచ్చు. తర్వాత ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఓవరీస్ లో కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ కాకపోవడము, సో ఇదేం చేస్తుంది అంటే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఓవరీస్. సో ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అయ్యడానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత రెగ్యులేట్ ది మెన్స్ట్రువల్ సైకిల్ మీన్స్ సో కరెక్ట్ గా సైకిల్ ఎవ్రీ మంత్ కరెక్ట్ గా అయ్యేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటాం. సో రకరకాలైనటువంటి సిమ్టమ్స్ ఉన్న సమస్యలు ఉన్న ఈ ఒక ప్రోడక్ట్ అనేది మనము ఎస్పెషలీ లేడీస్ కి మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత స్ట్రెస్ ఉన్నా తగ్గిపోతుంది. సెల్యులైట్ కేర్. సెల్యులైట్ అంటే సో మీరు ఇది మీకు సెల్యులైటిస్ అయ్యింది అంటుంటారు, రైట్. ఎందుకంటే అక్కడ ఓవర్ గా సో ఫ్లూయిడ్ అనేది అక్యుములేషన్ జరిగింది అని చెప్పొచ్చు. సో సెల్యులైట్ కేర్ అంటే ఇట్స్ ఎ ఫార్ములా టు సపోర్ట్ హెల్తీ అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మన హెల్త్ కోసం అంటే స్పెషల్లీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్, వాటర్ బ్యాలెన్స్ కోసమే ఈ యొక్క ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. కొంతమందిలో తెలిసి తెలియకుండానే అంటే ఏం లేదు, బట్ చాలా మందిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీపీ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు, తర్వాత లివర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొంతమందిలో సో కాళ్ళు వాపులు అనేది మనము చూస్తూ ఉంటాం, రైట్. సో ఈ కాళ్ళు వాపు ఎక్కువ ఎట్లా అవుతుందంటే అక్కడ వాటర్ అనేది చేరుకోవడం వల్ల కాళ్ళు వాపు అనేది మనం గమనించవచ్చు. జస్ట్ టచ్ చేస్తేనే అక్కడ ఒకటి వచ్చేసి ఒక డింపుల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ డింపుల్ అనేది ఎప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి
అక్కడ వచ్చేసి సెల్యుల్ జస్ట్ అక్యుములేషన్ అయిపోయింది, వాటర్ అక్యుములేషన్ అయ్యింది అక్కడ. సో అక్కడ వాటర్ ఉండడం వల్ల అది జస్ట్ మనకి డింపుల్ అనేది కనపడుతుందని చెప్పొచ్చు. సో తద్వారా ఏమవుతుందంటే సమ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఎస్పెషల్లీ థైస్ లో కానీ, హిప్స్ లో కానీ, బటక్స్ లో కానీ, స్టమక్ లో కానీ ఇలాంటివి జస్ట్ మనం టచ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ వాటర్ అయ్యింది అని చెప్పేసి, ఎక్కువగా ఉంది అని చెప్పేసి. సో ఇదేం చేస్తుందంటే ఆ వాటర్ ని బయటకి తీయడానికి ఈ ఒక సెల్ లైట్ కేర్ అనే ప్రోడక్ట్ ఇవ్వవచ్చు. సో స్పెషల్లీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ బ్రీఫ్ హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది, అది నార్మల్ గా ఉందా లేక వేరే సమ్ టైమ్స్ అసైటిస్ అంటారు, సోపల్ అంటే లోపల కంప్లీట్ పొట్టలోనే నీరు చేరుకోవడం. సో వేరే ప్రాబ్లమ్స్, అసైటిస్ ప్రాబ్లమ్స్, కోలన్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, అలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ సో అలా వేరే వేరే సమస్యలు ఉంటాయి. సో వాపు ఉందని చెప్పేసి అది ఇవ్వకండి. బట్ కొంచెం స్టడీ చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, లేదా మీ అప్లైనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సెల్యులైట్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు, రైట్. సో తర్వాత ఎక్సెస్ బాడీ ఫ్లూయిడ్ అంటే అది బయటికి పంపించేదానికి ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. సో హెల్తియర్ అండ్ మోర్ బ్యాలెన్స్డ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా జరగాలంటే ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఎల్ ఆర్జినిన్ ప్లస్ అని చెప్పేసి, సో స్పెషల్లీ ఫర్ అమైనో యాసిడ్స్ అయినా. సో దీంట్లో ఉండే ప్రోడక్ట్స్ ఏంటంటే ఇంప్రూవ్ ఓవరాల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ బై ఇంప్రూవింగ్ బ్లడ్ ఫ్లో. బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా కావాలంటే టోటల్ బాడీలో మొత్తం అన్ని రకాలైనటువంటి బ్లడ్ ఫ్లో, సో బ్రెయిన్ లో కానీ, తర్వాత మజిల్స్ లో కానీ, సో న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ జస్ట్ ఎలార్జినిన్ అనే ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి సపోర్ట్ ది కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్ట్ కి సంబంధించిన హెల్తీగా ఉన్న నరాలు హెల్తీగా ఉండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా, తర్వాత అక్కడ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలన్నా ఎల్ ఆర్జినిన్ అనే ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత మెటబాలిజం కరెక్ట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూరియా. యూరియా అనేది ఎక్స్ట్రా ఉంటే సో త్రూ యూరిన్ అనేది బయటకు పంపించేస్తుంది. తర్వాత డిఎన్ఏ సింథసిస్, ఒక డిఎన్ఏ సింథసిస్ అనేది బాడీలో అది కరెక్ట్ గా జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందిలో కొంతమందిలో చాలా మందిలో ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేయడం వల్ల సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎన్హాన్స్ చేయాలంటే, సో ఏదైనా సమస్య ఉందంటే ఈ ఒక ప్రోడక్ట్ చేయడం వల్ల వాళ్ళ సెక్సువల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. తర్వాత ఉమెన్ హెల్త్, రైట్. మెన్ హెల్త్, ఉమెన్ హెల్త్, రైట్. ఇక్కడ వచ్చేసి ఉమెన్ హెల్త్. సో స్పెషల్లీ ఫర్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, సో సైకిల్ కరెక్ట్ కావలేదు, సో వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. సో బెటర్ ఇమ్యూనిటీ కోసం, సో ఈ ఎనర్జీ లెవెల్ పెరగాలన్నా, సో గైనకాలజికల్ ప్రాబ్లమ్స్, సో వాళ్ళకి అంటే వాళ్ళకి గర్భ సంబంధిత రోగాలు ఏదైనా అంటే గర్భసంచి సంబంధించిన రోగాలు ఏదైనా ఉన్నా కానీ ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. తర్వాత బోన్స్ అండ్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు, స్పెషల్లీ ఫర్ ఉమెన్, రైట్. రెప్టేజ్ రెగ్యులరైజెస్ మెన్స్ట్రువల్ సైకిల్. మీన్స్ మన మంత్లీ మంత్లీ సైకిల్ కరెక్ట్ గా జరగాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. బెనిఫిషియల్ ఫర్ స్కిన్, హెయిర్ రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పి. స్కిన్ ప్రాబ్లమ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పుడు, సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. సో అలాంటి టైంలో ఈ ఒకటి హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోతాయని చెప్పొచ్చు. సో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, సో స్పెషల్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అది ఎన్హాన్స్ కావాలన్నా, వాళ్ళు సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో అలాంటి అంటే వాళ్ళు కరెక్ట్ కన్సీవ్ అయ్యే టైంకి కొన్ని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ హార్మోన్ రిలీజ్ కావాలన్నా సో ఈ ఒక ప్రోడక్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి కరెక్ట్ గా అంటే ఒక మూడ్ స్వింగ్ అనేది ఉండదు. సో ఉమెన్ ఫర్టిలిటీకి చాలా హెల్ప్ చేసేటువంటిది అని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి లుకోరియా, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఒక హెల్ప్ చేస్తుందని చెప్పు. తర్వాత లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్. సో హిమోగ్లోబిన్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలన్నా కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అల్జీమస్ అల్జీమస్ కేర్. సో అల్జీమర్ అంటే ఒక టైప్ మెంటల్ డిజార్డర్. సో మెంటల్ హెల్త్ పేషెంట్ కొంతమంది ఉంటాయి. సో దాంట్లో స్పెషల్లీ వాళ్ళకి మరుపు ఎక్కువ ఉంటుంది, పేచాడుతా అంటారు, రైట్. ఏదో రిపీటెడ్ గా పనిచేస్తూ అంటారు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క అల్జీమస్ కేర్ అనేది మనం వాడచ్చు. స్పెషల్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ కానీ,
తర్వాత సిమ్టమ్స్ లైక్ డిప్రెషన్, ఎక్కువ ఆలోచించేయడము, నిద్ర రాకోకుండా ఉండడము, రైట్, ఎక్కువ గొడవ పడడము, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి అల్జీమస్ కేర్ అనే ప్రోడక్ట్ ని మనం రికమెండ్ చేయొచ్చు. సో ఎగ్నెస్ట్ డిమెన్షియా, ఇది డిమెన్షియా అనేది ఒక మెంటల్ డిజార్డర్, సేమ్ అదే సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ని అలాంటి వాళ్ళకి మనము రికమెండ్ చేయొచ్చు. అండ్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్, మీరు అర్థం చేసుకోవచ్చు, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్. సో కాన్సన్ట్రేటెడ్ లెవెల్ గా ఉంది అంటే ఎక్కువ దాంట్లో నంబర్ ఆఫ్ ఏంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుని దాని ద్వారా క్రియేట్ అంటే ఆ, ఆ, చేసిండేది అనమాట. సో ద బెస్ట్ వే టు యాడ్ హెల్తీ డోస్ టు యువర్ డైట్ విచ్ సపోర్ట్స్ బెటర్ హెల్త్. మనం మనకు హెల్తీగా ఉండాలంటే, ఓవరాల్ హెల్త్ గా ఉండాలంటే, సో ది బెస్ట్ న్యూట్రిషనస్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది, కానీ డైలీ ప్లస్ కానీ. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నార్మల్ గా ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు సో ఎవరికైనా. సో దీంట్లో ఫ్రూట్ బ్లెండ్ కానీ, వెజిటేబుల్ బ్లెండ్ కానీ, హెర్బల్ బ్లెండ్ కానీ, సో అన్ని రకాల పుష్కలంగా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ వెజ్. దీంట్లో సో ప్రొవైడ్స్ 90 న్యూట్రిషనల్ హెల్తీ ఫైటో న్యూట్రియంట్స్. సో ఫైటో అంటేనే అంటే ఏమంటాము, మొక్కలకు సంబంధించింది. సో ఫైటో న్యూట్రియంట్స్ అంటే మొక్కల ద్వారా న్యూట్రియంట్స్. ఫర్ సపోజ్, సో దాంట్లో ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో మనం తీసుకుంటాం. సో దాంట్లో పుష్కలంగా ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనకు హెల్ప్ అవుతాయని చెప్పేసి. సో ఫైటో న్యూట్రియంట్స్, ఫైటో అంటే మొక్కల్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్, అవి మనకి ఇంకాస్త హెల్ప్ చేస్తాయి అనమాట. సో అవే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇలా రకరకాలైనటువంటి. సో కెరోటినాయిడ్స్ అంటారు కొంతమందిలో, ఇవి రెడ్ కలర్ గా ఉండేటివి. సో ఇప్పుడు క్యారెట్స్ ఉండొచ్చు, సో దాంట్లో కెరాటనాయిడ్స్ అని ఉంటుంది. సో ఆ కలర్ ఉండేటువంటి, సో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటివి మనం రికమెండ్ చేయడం వల్ల సో ఈ ఒక రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓవరాల్ హెల్తీగా ఉండేదానికోసం, తర్వాత ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇన్ఫ్లామేటరీ, సో ఏదైనా వాపు ఉన్నా, ఏదైనా ఏ ఆర్గాన్ వాపు ఉన్నా కానీ ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అంటే సో సెల్ ప్రొటెక్షన్ కోసం ఈ ఒక ప్రోడక్ట్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. సపోర్ట్ హెల్తీ హ్యూమన్ బాడీ, సో కంప్లీట్ బాడీ హెల్తీగా ఉండాలంటే, న్యూట్రిషన్ వాల్యూస్ కరెక్ట్ గా ఉండాలంటే, ప్రతిరోజు మనకి ఏదైతే న్యూట్రిషన్ కావాలో ఆ కంప్లీట్ న్యూట్రిషన్ రిలేటెడ్ వాల్యూస్ ఏదైనా కావాలంటే ఈ ఒక ప్రోడక్ట్ ని మనము రికమెండ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి హిమాలయన్ బెర్రీ. 1 minute. Right. Himalayan berry. It is a fruit, one kind of fruit made from a super fruit అంటారు. సో ఒక సూపర్ ఫ్రూట్ నుంచి తీసిండేటువంటి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పొచ్చు. దాన్నే సి బక్త్రోన్ అంటారు. సో సి బక్త్రోన్ అంటే ఇది చాలా పాపులర్ అయినది, మీకు తెలుసు. సో ప్రధానమంత్రి మోదీ గాని దీని గురించి మాట్లాడాడు. మీకు కావాల్సింటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు. సో ప్రధానమంత్రి సి భక్తుల గురించి మాట్లాడండి వీడియో అంటే అది ఓపెన్ అవుతుంది. దీని గురించి చెప్పాడు, రైట్. సో ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎక్కువ విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, తర్వాత న్యూట్రియంట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో తద్వారా ఏమవుతుందంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది, తర్వాత రింకిల్స్ తగ్గుతాయి, అంతేకాకుండా లివర్ హెల్తీగా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే అది నార్మల్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్నా అది నార్మల్ అవుతుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, తర్వాత మెమరీ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ సమస్యలకి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు హిమాలయన్ బెర్రీ. ఈవెన్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో గ్లో కావాలన్నా కానీ ఈ యొక్క హిమాలయన్ బెర్రీ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి యాక్టివ్ ఫైబర్. యాక్టివ్ ఫైబర్, ఫైబర్ అని మీకు ఐడియా వచ్చేస్తుంది, యాక్టివ్ ఫైబర్. సో ఈ యాక్టివ్ ఫైబర్ ఏమవుతుంది, డైజెషన్ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటే డైజెషన్ కరెక్ట్ గా అవుతుంది. సో కాబట్టి డైజెషన్ కావాలంటే, డైజెషన్ లేని వాళ్ళలో, సో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, తిన్నింది అరక్క చాలా మంది సమస్యలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. సో ఆకలి పెరగాలన్నా, రైట్, సో హెల్తీగా ఉండాలన్నా, సో చాలా మందికి కొన్ని కొన్ని ఫుడ్ తినాలా అంటుంటారు కొంతమంది. అది తినాలా, ఇది తినాలనే ఒక టైప్ క్రేవింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే షుగర్ తినాలని అనుకునే వాళ్ళు, బెల్లం తినాలని అనుకునే వాళ్ళు, లేకపోతే
కొన్ని జంక్ ఫుడ్స్ తినాలనుకునే వాళ్ళు ఇలాంటి క్రేవింగ్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అలాంటి క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో అప్పుడు ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు, డైజెషన్ కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ రావు, రైట్? సో వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలన్నా ఈ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. తర్వాత బowel మూమెంట్, వాళ్ళకి కరెక్ట్ గా బowel మూమెంట్స్ అంటే సో బేబీ కరెక్ట్ గా కాకపోవడం, సో వాళ్ళకి అంటే ఎక్కువ సేపు టైం తీసుకోవడము, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఆ ప్రోడక్ట్ సమస్యలు కానీ తగ్గించవచ్చు. సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల అంతేకాకుండా సో కంప్లీట్ డే అంతా వాళ్ళు హెల్తీగా ఉంటారు, రైట్? తర్వాత వచ్చేసి షుగర్ కంట్రోల్ టాబ్లెట్, అర్థమవుతుంది? షుగర్ కంట్రోల్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ టు బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ గా ఉండాలంటే ఈ ఒక ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చు, రైట్? సో డయాబెటీస్ వితౌట్ కాజింగ్ హైపోగ్లైసీమియా, సో వితౌట్ కాజింగ్ హైపోగ్లైసిమియా. సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, ఫర్ సపోజ్ ఇంకా పూర్తి లో అయిపోతుందా అనే సమస్య లేకుండా ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. దాన్నే అంటే షుగర్ లో అయిండే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. సో అలాంటి సమస్యలు రాకుండా షుగర్ ను కంట్రోల్ చేస్తుంది, అంటే షుగర్ లెవెల్ పూర్తిగా పడిపోకోకుండా ఇది నార్మల్ చేస్తుంది. అంతేకాకుండా సో బ్లడ్ షుగర్ లెవెల్ ని నార్మల్ చేయడం కాకుండా వెయిట్ కానీ కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ ప్రివెంట్ చేస్తుంది. తర్వాత దాని నుంచి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, సో దాన్ని కానీ ఇది తగ్గించేస్తుంది. అంతేకాకుండా క్రేవింగ్స్ ఫర్ స్వీట్స్, ఈ షుగర్ ఉండే వాళ్ళు షుగర్ తినాలనిపిస్తుంది, అలాంటి అంటే ఆలోచనలే లేకోకుండా ఆ క్రేవింగ్ అనేది లేకోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ మెయింటైన్స్ లిపిడ్ ప్రొఫైల్ న్యాచురల్. సో లిపిడ్ ప్రొఫైల్ ఏదైనా ఉంది సో అది కరెక్ట్ గా చేసేదానికి ఈ షుగర్ కంట్రోల్ అనేది మనం ఇవ్వచ్చు. తర్వాత మైగ్రేన్ సింపుల్. సో ఫర్ మైగ్రేన్ సో పవర్ఫుల్ హెర్బల్ ఫార్ములా టు ఈజ్ ద పెయిన్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ మైగ్రేన్. సో మైగ్రేన్ తగ్గాలంటే ఈ ది బెస్ట్ ప్రోడక్ట్. తలనొప్పి కానీ, స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, అండ్ ఆల్సో ఇట్ బ్రింగ్స్ కామింగ్ ఎఫెక్ట్ ఆన్ ది బ్రెయిన్ అండ్ లోయర్ స్ట్రెస్ లెవెల్స్ లైక్ మజిల్ టెన్షన్. కొంతమంది మజిల్ టెన్షన్స్ ఉంటాయి, అంటే కండర భాగాలు చాలా నొప్పిగా ఉంటాయి, రిలాక్స్డ్ గా అనిపించు, అలాంటి టైంలో ఈ హెడేక్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఈ మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇవి తగ్గిపోతాయి. తర్వాత ఫ్యాటిక్ అనేది కానీ, సో ఎక్కువ అంటే అలసట అనేది కానీ, తర్వాత ఇమెన్స్ కామింగ్ ప్రాపర్టీస్, అండ్ దిస్ విల్ రిలాక్స్ యువర్ మజల్స్, మైండ్ అండ్ బాడీ, ఓపెన్ constricted blood vessels and stimulate blood circulation. సో స్పెషల్లీ అంటే మైండ్ రిలేటెడ్ టెన్షన్స్ కానీ, తర్వాత బ్లడ్ వెజల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో అంటే కొంతమందికి నరాలు పట్టేసినట్టుగా ఉండేది, సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ కాకపోవడము, అలాంటి సమయంలో కానీ మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. సో దానికి కానీ ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అండ్ జాయింట్స్ రిలీఫ్ సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. సో స్పెషల్లీ ఫర్ వెన్ను నొప్పి కానీ, లేకపోతే మెడ నొప్పి కానీ, లేకపోతే మజిల్ పెయిన్ అంటే కండర భాగాల నొప్పి కానీ, సో అలాంటి సమస్యలు ఉన్నా కానీ స్పెషల్లీ ఫర్ జాయింట్స్ కానీ ఉండే సమస్యలు కానీ ఇది రిపేర్ చేస్తుంది అని చెప్పచ్చు. సో కుషన్ రిపేర్ కానీ, సో బిట్వీన్ ద జాయింట్స్, సో రెండు జాయింట్స్ మధ్యలో ఉండేటువంటి కుషన్ హెల్తీగా ఉండాలంటే ఈ ఒక ప్రోడక్ట్ అనేది మనం రికమెండ్ చేస్తాం. అంతేకాకుండా ఇంకా ముందుకు ఏదైనా డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే స్పెషల్లీ అక్కడ ఉండేటువంటి కార్టిలేజ్, సో జాయింట్స్ రెండింటి మధ్యలో కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు శబ్దం వస్తుంటుంది కదా, ఆ కార్టిలేజ్ అరగకోకుండా ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అక్కడ కుషన్ బాగా పనిచేస్తుంది, దాని ద్వారా సో జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు, అక్కడ వాపు ఉండదు, నొప్పి ఉండదు, రైట్? సో పీపుల్ హూ హ్యావ్ ఆస్టియోపోరోసిస్, సో ఎముకలు చాలా వీక్ అయిపోతుంటాయి, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అనేది వాపు ఉంటాయి, దాన్ని ఆర్థరైటిస్ అంటారు. సో అలాంటి సమస్యలు ఉన్నా కానీ తర్వాత సో దాని నుంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత జాయింట్స్ మూమెంట్ బాగా అవుతుంది, అంటే ఆ ఒక జాయింట్స్ కదలిక అనేది బాగుంటాయి, ఫ్లెక్సిబిలిటీ అనేది కానీ ఎక్కువగా ఉంటుంది, అంటే మూమెంట్ అనేది బాగుంటుంది. ఎట్లా కావాలంటే అట్లా ఉంచుకున్నాకి వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంటుంది, వాళ్ళ సమస్య లేకుండా, రైట్? సో ప్రతిరోజు సో డైలీ యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళ మూమెంట్స్ కావాల్సి వస్తాయి, మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా, కూర్చోవాలన్నా, లేయాలన్నా, సో ఇలాంటి మూమెంట్స్ అనేది కావాలంటే జాయింట్ రిలీఫ్ టాబ్లెట్ మనం రికమెండ్ చేయడం వల్ల అంతవరకు వాళ్ళకి సమస్యలు ఉండేటివి దాంతో తగ్గిపోతాయని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి యూరిక్ యాసిడ్ కంట్రోల్. సో ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ హెల్తీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. సో యూరిక్ యాసిడ్ లెవెల్ కరెక్ట్ గా ఉండేదానికి ఇది హెల్ప్ చేస్తుంది.
అండ్ ఆల్సో ఫ్లషింగ్ అవుట్ టాక్సిన్స్. సో మీన్స్ టాక్సిన్, బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటికి దొబ్బాలన్నా అది ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సెల్ ప్రొటెక్షన్ జరుగుతుంది. సో ఏదైనా వాపు ఉన్నా కానీ అది తగ్గిపోతుందని చెప్పొచ్చు. సో సెల్యులార్ ప్రొటెక్షన్ అని చెప్తాం, రైట్? అండ్ ప్రివెంట్ గౌట్ అండ్ ఆర్థరైటిస్. దిస్ విల్ రెడ్యూస్ స్వెల్లింగ్ అండ్ పెయిన్. సో గౌట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో జాయింట్స్ లో వాపు ఉన్నా, సో అక్కడ నొప్పి ఉన్నా ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. సో వాళ్ళు చెప్తారు ఆల్రెడీ యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చెప్తారు. సో ఆ టైంలో ఈ ఒక ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ 48 products. I think you all have enjoyed this. Thank you for joining. So hope you all enjoyed. And if you have any doubts, you can text in chat box or raise hand. I will tell you if anything, right? So thank you for joining. Thank you very much. రైట్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.